NCERT द्वारा प्रस्तुत है कहानी Importance of Online Birth Registration. అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు బెదుర్లంక. అన్ని ఊర్లు గోదావరికి అటూ ఇటూ ఉంటే ఈ ఊరు గోదావరి మధ్యలో ఉంది. ఈ గ్రామానికి వెళ్ళడానికి రావడానికి ఒకటే మార్గం, అదే పడవ ప్రయాణం. ఆ ఊరిలో 200 కుటుంబాలు ఉన్నాయి. ఆ ఊరి ప్రెసిడెంట్ రామారావు ఆ ఊరిలో చదువుకున్నది ఆయన ఒక్కరే. ఆయన ఆ ఊరి ప్రజలందరినీ సొంత వారిలాగా చూసుకుంటారు. ప్రజలందరికీ ఆయనంటే మిక్కిలి గౌరవం. అలాంటి ఆయనకు అబ్బాయి పుట్టాడు. ఆ ఊరంతా పండగ వాతావరణం ఉంది. ప్రజలందరూ ఆయన ఇంటికి వచ్చి శుభాకాంక్షలు తెలియచేశారు. అక్కడికి వచ్చిన వారందరితో పాటు ఆ ఊరి పాఠశాల ఉపాధ్యాయుడు కూడా వచ్చి అభినందనలు తెలియచేశారు. తిరిగి వెళుతూ ఆయనకు పిల్లవాడి పుట్టిన తేదీ మున్సిపల్ కార్యాలయంలో నమోదు చేయమని చెప్పారు. అందుకాయన ఎందుకు నమోదు చేయాలి, అవసరం ఏమిటి అని అడిగారు. మన పాఠశాలలో పిల్లలందరికీ పేరులోని తల్లిదండ్రుల పేర్లలో లోపాలున్నాయి. అవి మార్పు చేయాలంటే చాలా ఖర్చు, సమయంతో కూడుకున్న పని. మనం ముఖ్యంగా పిల్లలు పుట్టినప్పుడు వారికి ఏ పేరు పెడదామనుకుంటున్నామో నిర్ణయించుకుని ఆ పేరును పొడి అక్షరాలతో ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ రాసి అప్లికేషన్తో పాటు తల్లిదండ్రుల ఆధార్ కార్డ్ కాపీలను జతచేసి మున్సిపల్ ఆఫీసుకు సమర్పించినట్లయితే పుట్టిన తేదీ సర్టిఫికెట్లో తప్పులు లేకుండా వస్తుంది. ఈ సర్టిఫికెట్ కొరకు మనం బిడ్డ పుట్టిన 21 రోజులలోపు అప్లై చేయాలి. మీ పాలేరు శ్రీనుకు పాప పుట్టింది. వాళ్ళు మున్సిపల్ కార్యాలయంలో పాప పేరు లక్ష్మి అని, తండ్రి పేరు శ్రీను అని, తల్లి పేరు గంగా అని అప్లికేషన్లో రాశారు. అదే సమయానికి నేను మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళాను. వారికి ఇలా కాదు అని ముందుగా మీ ఆధార్ కార్డులను తీసుకురండని చెప్పి అప్లికేషన్ను నేనే పూర్తి చేశాను. మీకు మీ పాలేరు పేరు తెలుసా అని రామారావుని అడిగారు ఉపాధ్యాయుడు. దానికి ఆయన ఎందుకు తెలీదు, వాడు చిన్నప్పటి నుండి ఇక్కడే పనిచేస్తున్నాడు, వాడి పేరు శ్రీను అన్నారు. అప్పుడు మాస్టారు, వాడి పేరు పిలిచేది శ్రీను కానీ వాడి ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్లో, పొలం పాస్బుక్లో శ్రీనివాసరావు, భార్య పేరు గంగా భవానీ అని ఉన్నాయి. నేను చూసి ఉండకపోతే వాళ్ళ పాప యొక్క పుట్టిన తేదీ సర్టిఫికెట్లో కూడా తేడాలు వచ్చేవి అన్నారు. దానికి రామారావు గారు ఉపాధ్యాయుడిని అభినందించి, మీరు మాకు ఒక సహాయం చెయ్యాలి అని అడిగారు. చెప్పండి అని అడిగారు ఉపాధ్యాయుడు. మా అబ్బాయి పుట్టిన తేదీ సర్టిఫికెట్ను మీరే పూర్తి చేయాలి. ఇక ముందు మా గ్రామంలో ఎవరికైనా ఏ విషయంలోనైనా సందేహం ఉంటే మీరే పరిష్కరించి సరైన సలహా ఇవ్వాలి. దానికి ఉపాధ్యాయుడు సరే అని మీరు మీ గ్రామంలోని పిల్లలందరూ చదువుకునేలా చేస్తే వారే మీ సందేహాలను తీరుస్తారు. ప్రతి పిల్లవాడిని పనిలోకి పంపకుండా చదివిస్తారని మాట ఇవ్వండి అని మాస్టారు అడిగారు. దానికి ప్రెసిడెంట్ రామారావు గారు సరే అని తర్వాత ఉదయమే ఈ విషయాన్ని చాటింపు వేసి పిల్లలందరూ చదువుకునే బాధ్యతను తల్లిదండ్రులతో పాటు నేను కూడా తీసుకుంటానని చెప్పారు.